అలాగే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిరిగారు. అసలు ఒక 2 సంవత్సరాలు కాకముందే వాళ్ళు, మీకు తెలుసో లేదు, అక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? కనాను పొలిమేరకు వచ్చేసారు. కనాను పొలిమేరకు వచ్చిన తర్వాత అప్పుడు మోషే బ్రతుకున్నాడు. 12 గోత్రాల ప్రధానులను 12 మందిని కనాను దేశం వేగు చూడమని పంపించాడు. పంపిస్తే ఈ 12 మంది పోయి బోరుమని ఏడ్చారు. వచ్చి ఒక్కొక్కరు తాడి చెట్టంత ఉన్నారండి అక్కడ. నెఫీలులు, ఆజానుబాహులు, రాక్షసులు. వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం, నిలబడితే వాళ్ళని మనమేం చేయిస్తామండి, విరుచుకొని తినేటట్టున్నారు. అయిపోయింది మన సంగతి. ఆ దేశము తన నివాసులను భక్షించే దేశము, అది స్వాధీనపరుచుకుంటే మన వలన కాదు. అనవసరంగా ఈ మోషే మాటలను ఇక్కడ దాకా వచ్చాం. బోరుమని ఏడ్చారు 10 మంది గోత్ర ప్రధానులు. యెహోషువ, కాలేబ్ ఇద్దరు మాత్రము ధైర్యపరిచి, ఎందుకు అలాగ మీరు అవిశ్వాసం మాటలు మాట్లాడతారు? ఆ దేశమును స్వాధీనపరుచుకొనుటకు మన శక్తి చాలును, యెహోవా మన మధ్య ఉన్నాడు, భయపడొద్దు అని ధైర్యం చెప్పారు. ఇద్దరు. ఈ 12 మంది పోయి ఆ దేశాన్ని వేగు చూసిన టైం ఎంతంటే 40 దినములు వేగు చూశారు. ఆ దేశాన్ని ఎన్ని రోజులు వేగు చూశారు? 40 దినములు వేగు చూశారు. సంఖ్యాకాండం 14:34. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు అద్దిగది మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు తెలుసుకుందురు. చాలామంది ఐగుప్తు నుండి కనాను దేశములకు 40 సంవత్సరాల అరణ్య యాత్ర అంటే అది అంత దూరం నడిస్తేనే వస్తుందేమో అనుకుంటున్నారు. ఐసీ బాత్ నహీ హై. ఐగుప్తు నుండి కనానుకు 2 సంవత్సరాలు నడిస్తే వచ్చేస్తుంది. మోషే బ్రతుకుండగానే బయలుదేరినాక 2 సంవత్సరాలకు వచ్చేశారు. కనాను యొక్క పొలిమేరకు వచ్చేశారు. వచ్చిన తర్వాత ఈ 12 గోత్రాల ప్రధానులు దేశమును వేగు చూసి వస్తే సర్వ సమాజము గొల్లుమని ఏడ్చారు. అది యెహోవా దృష్టికి చెడ్డదిగా ఉండెను. దేవునికి కోపం వచ్చింది. 14వ అధ్యాయము చూడండి, 13వ వచనం. 14:3. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఏల తీసుకొని వచ్చాను. చూసారా, వాళ్ళు ఎందుకు ఇలాగా మమ్మల్ని ఇక్కడి దాకా తెచ్చారు, మేము వాళ్ళని మనం గెలవలేము, మనకు చేత కాదు అని మాట్లాడుతుంటే, అలా మన చేత కాదు, మనం చచ్చిపోతాము, ఆ నెఫీరులను గెలవలేము అని చెప్పడమే కాదు, వాళ్ళు మోషేను అహరోను రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు. వీళ్ళు చేయబట్టే మనకి ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఐగుప్తులో హ్యాపీగా మనం బానిసలుగా బతికేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసుకొని. ఇక్కడేమో వీళ్ళు మహారాక్షసులు ఉన్నారు, విరుచుకొని తినేస్తారు మన పకోడీలాగా. ఎందుకు అనవసరంగా బయటికి తెచ్చారు? వీళ్ళని రాళ్ళేసి కూడా చంపండిరా అనుకున్నారు. 9వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చూశారు. ఆ. అనేమో యెహోషువ కాలేబు అన్నారు. ఆ సర్వ సమాజము వారిని, ఈ యెహోషువ కాలేబును కూడా రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు 11వ వచనం, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి కూడా నన్ను నమ్మకయుందురు. దేవుడు ఎంత బాధపడ్డాడు. మోషే ఇట్లాంటి అన్గ్రేట్ఫుల్ పీపుల్, కృతజ్ఞులు, చేసిన మేళ్ళు మరిచిపోయే మనుషులు, వీళ్ళకి ఎందుకయ్యా వాగ్దత్త దేశం, అడ్డు రాకు, అడ్డు తొలగిపో, వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో భస్మము చేసి, మోషే నీలో నుండి కొత్త జనాంగం పుట్టిస్తాను, నాకు అడ్డు రాకున్నాడు. మోషే అన్నాడు, వద్దు నాయన, ఐగుప్తీయులు ఏం చెప్పుకుంటారు, వాళ్ళ దేవుడు కనాన్లో చేర్చడం చేతగాక మధ్యలో చంపేశాడు అని అంటారు, నీకు అవమానం వస్తుంది తండ్రి, అలా చేయకు నాయన అని బతిమాలాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇంతగా నన్ను అవమానించిన వీళ్లకు కనానుని ఇవ్వడం సాధ్యం కాదు, అది మంచిది కాదు, సమంజసం కాదు. యూటర్న్ తీసుకొని మళ్ళీ అడవిలోకి, అడవంతా తిరగండి. 40 రోజులు దేశము వేగు చూశారు కదా, ఒక్క రోజుకు ఒక సంవత్సరం, ఒక్క రోజుకు ఒక సంవత్సరం లెక్క చొప్పున 40 సంవత్సరాలు తిరగండి. ఇప్పుడు గొణిగినోళ్ళు, ఏడ్చినోళ్ళు, రాళ్లతో కొట్టి చంపుతానన్నోళ్ళు అందరూ అరణ్యములో వారి శవములు నేల రాలును. 14:32 చూడండి. అయితే మీ శవములో అయితే అరణ్యములో మీ శవములు నేల రాలును. వీళ్ళందరినీ చంపడానికే దేవుడు పూనుకున్నాడు. ఎంత కోపం వచ్చింది దానికి. కళ్ళ ముందు కనాను ఉంది, దేవుడు వెళ్ళొద్దంట. నో, మీరు యోగ్యులు కాదు, వెనక్కి వెళ్ళండి, మీరు శవాలై ఈ అరణ్యంలో మట్టిలో కలిసిపోవాలి, రాబోయే కొత్త తరాన్ని అందులో ప్రవేశపెడతాను, మిమ్మల్ని కాదు. వెనక్కి యూటర్న్, వెనక్కి వెళ్ళండి. తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ వెనక్కి తిరిగి 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 అర్థం లేని ప్రయాణాలు, గుండ్రగా తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఏం లేదురా, సావు కొరకు ఎదురు చూస్తున్నాము. యెహోషువ కాలేబు తప్ప ప్రతి ఒక్కడు చావాల్సిందే. టపా 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 ఒకడొకడు చచ్చిపోయారు. లక్షల మంది చచ్చిపోయారు. వాళ్ళందరినీ చంపడానికి 40 సంవత్సరాల కాలం పట్టింది. ఇశ్రాయేలు అరణ్య యాత్రకు కాదు 40 ఏళ్ళు పట్టింది, అవిధేయులను చంపటానికి 40 సంవత్సరాలు. అంత కోప్పడ్డాడు కదా. సరిగా వాళ్ళు ఏడ్చుకొని తోడ్చుకొని నైట్ పడుకున్నారు. తెల్లారింది. పైన యెహోవా దేవుడు సింహాసనాసీనుడు ఒక దేవదూతని పిలిచాడు. రే, తెల్లారుతుంది కదా అంటే, అవును ప్రభువా, ఏం చేద్దాం, లేస్తారా వాళ్ళు, ఆకలేస్తుంది, అడవిలో ఉన్నారు, పొలం సాగు చేయలేరు, భూమి దున్నలేరు, విత్తనం వేయలేరు, తెల్లారినాక ఏం తింటారా వాళ్ళు, మీరు తినే ఆహారం ఉంది కదా, వాళ్ళ మీద కుమ్మరించండి, వెళ్ళండి. ఇంకా చంపుదాం అనుకున్నావు కదా తండ్రి, మళ్ళీ ఈ మన్నా ఎందుకు? లేదు, కోపించుచునే వాత్సల్యమును నేను జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళ ఆయుష్ ప్రమాణం అయిన తర్వాత చచ్చిపోతారులే, కానీ ఆయువు తీరిన దాకైతే తినాలిగా. ఆయువు తీరిన దాకా నేను రాసి పెట్టినటువంటి మరణదినం వచ్చేదాకా తిండి పెట్టనా నేను? కనాను భూమిని వాళ్ళకి ఇవ్వను, వాగ్దత్త దేశాన్ని వాళ్ళకి ఇవ్వను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇవ్వను, కానీ అన్నం పెట్టను.
ఎవ్రీడే అరే కుమ్మరించవు లేదా మన్నా? దేవుడు మన్నా కుమ్మరిస్తున్నాడు. మంచి దేవుడు. మర్చిపోయాడేమో మా తప్పు అనుకోవడానికి వీళ్ళ కేసే. నేను ఎర్ర సముద్రం చీల్చగా చూశావు, బలమైన చేతితో ఫరో సేనలు ఫరో రాజును కూడా ఎర్ర సముద్రంలో ముంచి ఎలకలను చంపినట్టు చంపేస్తే మీరు చూశారు. ఎర్ర సముద్రమును చీల్చి నీటి గోడలుగా అటు ఇటు నిలబెట్టి మేము నడిపించగా చూశారు. అంత గొప్ప దేవుడు. ఈ నెఫీరులు ఎంత ఆయన ముందు. నెఫీరులు తాడి చెట్టు అంత ఉన్నారు అనుకున్నారు, కానీ మా దేవుడు ఆకాశం అంత ఉన్నాడు అనుకోలేకపోయారు. మీరు ఆయన నెఫీరుల ముందు మిడతలే, కానీ ఆ నెఫీరులు యెహోవా దేవుని ముందెంత? మిడతలు కూడా కాదు, చీమలు కూడా కాదు. నా గొప్పతనాన్ని మీరు గుర్తు చేసుకోలేకపోయారే. దేవుడు హర్ట్ అయ్యాడు. హర్ట్ అయిన దేవుడు రోజు అన్నం పెట్టాడు 40 సంవత్సరాలు. దేవుడు నీతో చాలాసార్లు హర్ట్ అవుతాడు, నిన్ను పోషిస్తూనే ఉంటాడు. మనుషులలో కూడా మూఢుడు కోపపడున్నది నిమిషములో బయటపడును. జ్ఞాని తన కోపమును అణుచుకొని ఊరకుండును. దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. కనుక ఎప్పుడు నిరంతరము నువ్వు స్వయం పరీక్షలో ఉండాలి, స్వపరీక్షలో ఉండాలి. దేవుడు నాకు ఆహారం పెడుతున్నాడు, స్వస్థతని ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, కానీ ఏమన్నా కేసు ఉందా నా మీద?